శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మిథున రాశిలో పుట్టినటువంటి వారి లక్షణాలు, స్వభావం ఎలా ఉంటుంది, ఈ మిథున రాశిలో పుట్టినటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ స్వభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇక మిథున రాశిలో పుట్టినటువంటి పురుషుడు వీరు జీవితంలో ఉన్నదానితో తృప్తి పడక మరొక దానిపై ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. ప్రతి విషయము లేక ప్రతి వస్తువు రెండు ఉండాలని కోరుకునేటువంటి మనస్తత్వం కలవారు. ప్రతి వస్తువు ఉన్న రెండవ దాన్ని ప్రయత్నిస్తూనే ఉంటారు. ఉదాహరణకు చిన్న విషయానికి కూడా రెండేసి కావాలని కోరుకుంటారు. రెండు పెన్నులు, రెండు గడియారాలు, రెండు పర్సులు, రెండు కళ్ళజోళ్ళు, అలాగే ప్రతీదీ అంటే చివరికి అతనికి రెండవ స్త్రీ మీద కూడా వ్యామోహం ఉంటుంది. ఏ స్త్రీని అయినా తన ఆహాభావాలతో సులువుగా ఆకర్షించేటువంటి శక్తి ఉంటుంది. అతని హృదయంలోని లోతు ఏ స్త్రీ గ్రహించలేదు. తననే ఆరాధిస్తున్నాడని అనుకుంటుంది, కానీ అతని హృదయంలో వేరొక స్త్రీ ఉందని అనుమానించలేదు. అతని అందం మీద ఆకర్షణ ఎక్కువ. క్రొత్తగా వచ్చినటువంటి వస్తువుల మీద, మనుషుల మీద ప్రేమ ఎక్కువ. పాత విషయాలు మర్చిపోతారు. వాటిని లేక వారిని దూరంగా ఉంచుతారు. అంటే వీరి అభిప్రాయాలు, స్నేహాలు, వాంఛలు ఎప్పుడూ మారిపోతూ ఉంటాయి. వీరికి సమాజంలోనూ బంధుమిత్రులతోనూ జనాకర్షణ కలిగి వారిలో ఒకడిగా ఉంటాడు. ఒంటరితనం అస్సలు నచ్చదు. మనస్సులో మాట చాతుర్యం ఎక్కువ ఉండటం వల్ల వీరు వ్యాపారంలో కానీ లేక కార్యాలయంలో కానీ జయం పొందుతారు. వీరు మరియు వీరి మనస్సు యొక్క విధానం అంతుపట్టదు. అందరితోనూ చనువుగా ఉంటారు. ఏ విషయంలో అయినా సజావుగా, మృదువుగాను, ఉదాహరణంగాను చెప్పి అందరి మనస్సులో ఆకర్షిస్తారు. వీరు చెప్పేది తప్పు అని తెలిసినా మీరు అతన్ని కాదనలేదు. సాధారణంగా వీరు తన మనస్సులో భావాలను వ్యక్తీకరించకుండా మీకు నచ్చినట్లుగా సంభాషిస్తారు. సాధారణంగా స్త్రీలను ఎక్కువగా ఆకర్షించేటువంటి స్వభావం వీరికి ఎక్కువ ఉంటుంది. ప్రతి స్త్రీ ఈ పురుషుడు తననే గాఢంగా ప్రేమిస్తున్నాడని భావిస్తుంది. ఆ నమ్మకంతోనూ తన హృదయం విప్పి అన్ని విషయాలు అతనితో చెప్పుకుంటుంది. ఈ మిథున రాశి పురుషుడు ఎప్పుడూ తన భార్యాపిల్లలు, తన బంధువుల మీద అత్యంత ప్రేమ వాత్సల్యాలు కలిగి ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలను దండించడు. వీలైనంత వరకు తన సంభాషణ చతురంతో వీళ్ళని సరైన మార్గంలోనికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాడు. బుధగ్రహం అధిపతి కాబట్టి ఇతనికి మంచి విచక్షణా జ్ఞానం, ఉన్నత శ్రేణి విద్య కలిగి ఉంటారు. మిథునుని రాశి పురుషుని వరించే స్త్రీని తన దాంపత్య జీవితంలో ఎటువంటి తీవ్ర కష్టాలుండవు. జీవితంలో సంతోషంగా, సాఫీగా సాగిపోతుంది. ఇక ఈ మిథున రాశిలో పుట్టినటువంటి స్త్రీ స్వభావం ఎలా ఉంటుంది అంటే, ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీకి ఒక నిశ్చితాభిప్రాయం ఉండదు. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఆమె ప్రవృత్తి మారుతూ ఉంటుంది. అంటే ఆమె అభిప్రాయాలు స్థిరంగా ఉండవు. ఎక్కువ ఊహల్లో తేలిపోతూ ఉంటుంది. ఏదైనా ఒక వృత్తి చేపడితే ఆ వృత్తిని నమ్ముకొని దానిలో లోటుపాట్లు, సాధ్యాసాధాలు పరిశీలించి ఒక ఉన్నతమైన ప్రావీణ్యం సాధించి తన ప్రతిభను అందరికీ చాటుతుంది. ఈ మిథున రాశి స్త్రీ భర్తకు అత్యంత ప్రేమపాత్రురాలుగా ఉంటుంది. ఎందుకంటే తన భర్తకు ఏమి కావాలో ఆ విషయాన్ని ముందే గ్రహించి అతనిని అన్ని విధాలా ఆనందింపచేస్తుంది. ముఖ్యంగా పడక గదిలో తన కేలి విలాసాలతో తన భర్తను మనోరంజకంగా అలరిస్తుంది. ఈమెకు సమయస్ఫూర్తి, భిన్న లక్షణ సమన్వయంగా ఉంటుంది. మనిషి చాలా మృదువుగా, సున్నితంగానూ ఉంటుంది. ఆమె చపలత్వము వల్ల ఆమె హృదయానికి అర్థం చేసుకోవడమే కష్టం. ఎందుకంటే ఆమె వస్త్రాధారణ కానీ లేక ఆమె అభిప్రాయాలు కానీ రోజు రోజుకే మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకి ఈరోజు 16 అనాల ఆంధ్రుడు ఆడపడుచుల్లాగా, అంటే నిండు చీర, జడ, ముఖం మీద బొట్టు, తలలలో పూలతో మంచి గృహిణిగా కనిపిస్తుంది.
మరో రోజు మీరు చూసినప్పుడు మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆమె బొట్టు గాజులు లేకుండా చేతికి అందమైన వాచితో మెడలో ఒక సన్నటి గొలుసు లేక జీన్స్ ప్యాంటు తొడుక్కొని చేతులు లేని టీషర్టు వేసుకొని ఎత్తు మడమలు పాదరక్షలతో చేతులతో వ్యాని బ్యాగుతో మిమ్మల్ని హాయిగా హాయ్ అంటూ పలకరిస్తుంది. వీరు హవాక్కైపోతారు. ఎందుకంటే కిందటిసారి మీరు కలిసినప్పుడు పరిపూర్ణ గృహిణిగా నిండుగా పైట కప్పుకొని మృదువుగా నమస్కారములతో పలకరించిన ఈమె ఇప్పుడు ఆధునిక ప్రాపంచిక ధోరణితో ఆంగ్ల భాష సమన్వయం కలిగి తెలుగును అప్పుడప్పుడల్లా విరి భాషగా వారి ముద్దుగా మాట్లాడడం వల్ల ఆమె మనస్తత్వం ఒక పట్టాన కోరుకోడు, కుదుటపడదు. ఈమెకు స్వాతంత్ర అభిప్రాయాలు ఎక్కువ. పూర్తిగా స్వతంత్రురాలుగా ఉండాలి, స్వేచ్ఛా ప్రవృత్తితో జీవించడానికి ఇష్టపడుతుంది. ఈమె ఆంక్షలు అధికారాలను భరించదు. మనస్సులో ఎంత బాధ ఉన్నా ఎదుటివారికి తెలియకుండా ఆమె మనోవేదనను తనలోనే దాచుకొని పైకి సంతోషంగానే కనబడుతుంది. అతిథులకు గౌరవించడం, వారిలో హుందాగా ప్రవర్తించడం వెన్నతో పెట్టినటువంటి విద్య. ఇది ఈ మిథున రాశి వారి పురుషుని మరియు స్త్రీ స్వభావం. కాబట్టి జై శ్రీమన్నారాయణ అండి. ఈ మిథున రాశి వారు ఈ వీడియో చూసినట్టయితే ఇవి నిజమా కావా అనేటువంటిది కామెంట్ రూపంలో తెలుపగలరు. జై శ్రీమన్నారాయణ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.